400 సీట్ల టార్గెట్ అని పదే పదే మాట్లాడుతున్న క్రమంలో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు, మోదీని తొక్కుదాం రాముణ్ణి మొక్కుదాము అని చెప్పి. అందులో భాగంగానే ప్రాంతీయత అంశాన్ని పార్లమెంట్లో వినిపించాలి అంటే మా ఎంపీలను గెలిపించాలని ఆయన నినదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఎంపీలు గెలిస్తే పోయినసారి ఎంపీలకు ఓటేసి వెళ్తే గంపకింత అమీర్ వాళ్ళు వెంకటేష్ నేత గారు ఉన్నారు, మంచి నాయకుడు వెంకటేష్ నేత గారు. పాపం ఆయన బాధ చెప్తున్నాడు, అన్న గెలిచినాక ఏదైనా కాన్స్టిట్యున్సీ పోవాలంటే పోదంటాడు. ఎంపీలు అందరూ అడగండి, రాములు గారు ఉన్నారు, ఏడ తిరిగిన కేసీఆర్ అంటాడు, తీసుకపోయి గంప కిందకి అమ్మేడు. ఇవాళ ఏమని చేస్తున్నాడు, రాముడిని మొక్కుదాం, ఆయన దేవుడి నమ్మ నాస్తికుడు కేసీఆర్ కొడుకు దేవుడిని నమ్మని మొన్న ఇక్కడ గుడికి వెళ్ళారు, మొక్కుకున్నారు, దండాలు పెట్టారు, రాజకీయాల కోసం మొక్కుతాడు. రాముడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు, అయ్యానేమో పులిహోర తింటే కడుపు నింపుతుందా అన్నాడు. ఎవరికి ఇట్లా అంటాడు, గిట్ల దింపి బియ్యంలో పసుపు వెళ్తే అచ్చింతలా అన్నాడు. గిట్ల దింపి పులిహోర వేసి తింటే కడుపు నింపుతుందా అంటాడు. నేనన్నా నీ గిట్ల దింపి అక్షింతలైతే అక్షింతలు కనబడతాయి, నీకు గిట్ల తిన్న పులిహోరది కడుపు నింపుతుందా, నీకు మందు తవ్వితే రెండు పెగ్గులు తమ్మితే కడుపు నింపుతుంది. సేమ్ యథా రాజా తదా ప్రజా అన్నట్టు కేసీఆర్ కొడుకు. రాముని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇవాళ మరి అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేవి, వీళ్ళు దాన్ని ఎందుకు సమర్థించలే? అసలు అయోధ్యలో రామ మందిరం ఉండాలంటుర్రా, వాళ్ళు బాబరీ మసీదు ఉండాలనుకుంటుర్రా? దాన్ని స్పష్టం చేయాలి. కాబట్టి రాముడు అంటే బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు భక్తి లేదు, భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే దేవుడు అంటే భయం ఊరుకుంటుంది, రాక్షసులకు సైతాన్లకు ఉంటుంది, అందుకే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే మేము బాగా చెప్తాం, రాముడి పేరు చెప్తాం, తప్పేమున్నది? అరే రాముడి కోసం మేము బలిదానమైనాం. అయోధ్యలో రామ మందిరం కోసం మా కార్యకర్తలు ములాయం సింగ్ గవర్నమెంట్ కలిపిన కాల్పులో బలిదానం అయిపోయారు. సరైన నదిలో 6 నెలల పాటు సంవత్సరాల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాయి. మరి రాముడు వీళ్ళకి దేవుడే కదా, కాంగ్రెస్ వాళ్ళకి దేవుడే కదా, మరి రాముడి కోసం ఎందుకు త్యాగం చేయాలి? వీళ్ళు త్యాగం చేయాలని ఎందుకు ఆలోచన వస్తలేదు? అక్కడ పక్కా మరి త్యాగాలు చేసి రామ మందిరం నిర్మించారు కాబట్టి మేము పక్కా రాముని వారసులు చెప్పుకుంటాం. దాని అనుమానం ఏదల్లా వీళ్ళు బీజేపీ రాముని పేరు ఎప్పుడు ఓట్లాడుతుంది, వీళ్ళు మతతత్వవాదులు, మేము భయపడే ప్రసక్తే లేదు. వీళ్ళని మురుగుతో భయపడతామని మేము పక్కా హిందూ ధర్మం కోసం పనిచేస్తాం. మేము ఎక్కడ వెనకడు వేసే ప్రసక్తి లేదు. ఈ మాట చెప్తున్నప్పుడు ఎక్కడో ఒక భయం కానీ ఒక బెనుకు కానీ ఉండదా సంజయ్ గారు? ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, మెజారిటీ ఆఫ్ ద ఓట్ షేర్ ముస్లిం మైనారిటీస్కి క్రిస్టియన్ ఓట్ షేర్ కూడా ఉంటుంది, అవి పూర్తిగా మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచన మీకుండదా? నేను హిందూ ధర్మం గురించి ఆలోచిస్తాను. మీరు ముస్లిం అయితే ముస్లిం మతం గురించి ఆలోచించండి, మీరు క్రిస్టియన్ అయితే క్రైస్తవ మతం గురించి ఆలోచించండి, తప్పేంది? మీరు ముస్లింలైనా హిందూ గురించి ఆలోచించాలి, మీరు క్రైస్తవులైనా హిందువుల గురించే మాట్లాడాలి నేను అన్నాను. నేను ఎప్పుడు అట్లా అనలే కదా. కానీ ఏమవుతుంది, అలా ఏమేం పార్టీ ముస్లిం వర్గమై ఉండి హిందూ దేవులను కించపరుస్తున్నది, హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నది, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నది, హిందువులను చంపుతా అంటున్నది 10 నిమిషాలు సమయం ఇస్తే. అటువంటి పార్టీతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడి ఎంఐఎం పార్టీతో దోస్తాన్ చేయడానికి సిద్ధమవుతున్నది. కాబట్టి వాళ్ళు మతతత్వవాదులా, నేను మతతత్వవాదినా? మరి వాళ్ళకి హిందువులు అవసరం లేదా? మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంలోని పేదల గురించి ఎందుకు ఆలోచించలేకపోయింది? బరిదగించి మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నది కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు హిందువులు అవసరం లేదా వీళ్ళకు? అంటే మెజార్టీ 80% ఉన్న హిందువులు వీళ్ళకి అవసరం లేదా? 2 పార్టీలకు అవసరం లేదా? హిందువులు అంటే భయం లేదా వీళ్ళకు? రైట్. అందరూ మర్చిపోయిన ఒక అంశం, తెరమరుగు అయిన ఒక అంశం, సంచలనంగా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. అసలు ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారు? ఎవరు ఈ అశోక్ రావు, ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి మీకు తెలిసింది? అశోక్ రావు గారు ఇక్కడ స్థానిక వ్యక్తి, వాళ్ళ వియ్యం కూడా వాళ్ళ పాపనే ప్రభాకర్ వారి అబ్బాయికి ఇచ్చారు. యూఎస్లో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, 100% వాస్తవం ఇది. ఆయన తీసుకుపోయి స్థానిక మంత్రి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి కల్పించాడు, మామూలు నాయకుల లెక్క కల్పించాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోయి ఆ అశోక్ రావు గారి ఇంట్లోనే ఉంటాడు. నామినేషన్ రోజు నేనే ఖర్చు పెట్టినా అని చెప్పి ఆయన ఊరు మొత్తం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు స్థానిక ప్రజాపతిలను ఇవాళ కార్పొరేట్లు చేయించుకుంటారు, కార్పొరేటర్లను కానీ ప్రజాపతిలు అందరూ కూడా 20 లక్షలు 30 లక్షలు అన్ని ఇచ్చి చాలా మంది ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా కొనుగోలు చేస్తున్నాడు. కాబట్టి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా
కరీంనగర్ కేంద్రంగా వాళ్ళ ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిండు వాళ్ళు. నేరస్తులని ఆరోపించబడి జైల్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు గారు సిరిసిల్ల వాసి, కంట్రోల్ రూమ్ అంతా సిరిసిల్ల, వార్ రూమ్ అంతా సిరిసిల్ల. ఎవరు సిరిసిల్ల ప్రాతినిధ్యం వహించింది? ఎవరు? కేసీఆర్ కొడుకు ప్రభాకర్ రావు అనే వ్యక్తి. ఎన్నికల సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసరు. ఏ ప్రభుత్వం వస్తుందో ముందే సమాచారం ఉంటుంది, పక్కా సమాచారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులతో దోస్తం చేయాలి అని చెప్పి ఇక్కడ అడ్డబెట్టి, వాళ్ళ ఇంట్లో అడ్డబెట్టి, రాధాకిషన్ రావు గారేమో 314 రూమ్ నెంబర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో, ప్రభాకర్ రావు గారేమో ఇక్కడ అశోక్ రావు గారి ఇంట్లో, వీళ్ళు ఇక్కడనే ఉండి ఇంత ప్లాన్ చేసినారు. అప్పుడే రాజేంద్రరావు గారిని తెర మీద తీసుకొచ్చారు. ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు పాపం వాళ్ళకి ఈ డబ్బులు తెలుసు తెలియదు, అది విషయం, అది వేరే విషయం. కానీ అందరికీ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు. ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి. దీని తర్వాత మొన్న ఎంపీ టికెట్ కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఇలా చేతులు మారినాయని చెప్పుకుంటున్నారు, చేతులు మారుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రాజేంద్రరావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం లేదు. అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలే, ఇక్కడ ఏ ఉద్యమాల్లో పాల్గొనలే, కరీంనగర్లో ఉండడానే, కరీంనగర్ మీద అవగాహన లేదు నాకు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలనే చర్చ జరుగుతూ ఉన్నది. బట్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినాయి అనే చర్చ ఇవాళ ఎవిడెన్స్ ఉందా? పొన్నం ప్రభాకర్ ని కూడా ఎవిడెన్స్ ఉంటుందా? అంటే మీరు ఆరోపిస్తున్నారు, చాలా ఆరోపణలు చేస్తున్నారు. అశోక్ రావు గారు అలాగే ప్రభాకర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకున్న ఆధారాలు ఏంటి అని? ప్రభాకర్ రావు గారు వియ్యం కూడా కాదు అశోక్ రావు గారు. ప్రభాకర్ రావు చీడు ఉన్నారా లేరా? డబ్బులు ఖర్చు పెడుతున్నారు అశోక్ రావు గారా కాదా? పోటీ చేస్తున్న అభ్యర్థిపై అశోక్ రావు గారు ఇంట్లో ఉన్నాడా లేడా? అని తీసుకపోయి ముఖ్యమంత్రి గారు కల్పించిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బీజేపీకి భారీ స్థాయిలో నష్టం చేకూర్చింది అని అనొచ్చా? దీనిలో అందరూ బాధితులమే. ఇప్పుడు నేను బాధితుడే, అంటే రేవంత్ రెడ్డి గారు బాధితుడే, హరీష్ రావు గారు బాధితుడే, ఆయన కూడా హరీష్ రావు కూడా బాధితుడే. అధిక సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా పక్క పెట్టారు హరీష్ రావు గారిని. ఇదే కారణం అంటారు? ఇదే కారణం, ఫోన్ ట్యాపింగ్. భార్యాభర్తల ఫోన్లు వాళ్ళంతా ఒకే పార్టీ కదా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు ముగ్గురు 3 ప్రధాన పిల్లర్స్ కదా ఆ పార్టీకి. కేసీఆర్ కొడుకు కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. కేసీఆర్ బిడ్డ కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. అంటే వాళ్ళ ఫోన్లు వాళ్ళు ట్యాపింగ్ వాళ్ళ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి ఇంట్లో డ్రైవర్ని వదిలిపెట్టాడు, ఇంట్లో వర్కర్స్ని వదిలిపెట్టాడు, ఇంట్లో కుటుంబ సభ్యులను వదిలిపెట్టాడు, ఇంట్లో సిబ్బందిని వదిలిపెట్టాడు. ఇదే ఇల్లు మా ఇల్లు. ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడో వెహికల్ అక్కడో వెహికల్ పెట్టుకొని ఇవాళ నా ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ఇవన్నీ ట్యాపింగ్ జరిగింది. ఇదే ప్రాంతంలో ఇంత జరిగాయి. ఇది వాస్తవం అని చెప్తున్నారు కదా. దేశంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. దేశ భద్రతకి సంబంధించి ఒక వ్యక్తి డేటా ట్యాప్ చేయటము లేదంటే కాల్స్ని రికార్డ్ చేయడం అనేది అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి మన చట్టాలు. ఎందుకు బీజేపీ సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది, రాష్ట్రంపై నెడుతోంది? సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ జరపకుండా రాష్ట్రం తిరిగీసుకుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇది ఫోన్ ట్యాపింగ్ మామూలు విషయం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? సిబిఐ విచారణ కోరాలి, ఎన్ఐఏ విచారణ కూడా కోరాలి. విచారణ ఎందుకు వెనుక చేస్తున్నది? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడకుండా చూసారా? కాళేశ్వరం అటకెక్కింది, ఫోన్ ట్యాపింగ్ అమెరికాకి వెళ్ళింది. కాబట్టి క్లోజ్. ఎందుకంటే మీరు కొట్టినట్టు చేయరు, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఈ 2 పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇలా పోలీస్ విచారణలో రాధాకిషన్ రావు గారు నేను కేసీఆర్ గారు చెప్తేనే, పెద్ద ఆయన చెప్తేనే నేను ఈ విధంగా చేసిన అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది అఫీషియల్గా రికార్డ్ అయి ఉంది. అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం 41A నోటీస్ ఇవ్వాలి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇవ్వాలి. కోర్టులో సబ్మిట్ చేసారు రికార్డ్స్ అని. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? కాబట్టి వీళ్ళ అవినీతి చిట్టా కేసీఆర్ దగ్గర ఉన్నది.